అండ్ ఈ పూరీలు ఎప్పుడు ఒకేలా కాకుండా డిఫరెంట్ గా కలర్ఫుల్ గా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. నచ్చిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా అడుగు మరీ పెట్టించుకుంటారండి. అంత సాఫ్ట్ గా అంత టేస్టీగా ఉంటాయి. ఫస్ట్ అయితే బీట్రూట్ ని, క్యారెట్ ని, అలాగే పాలకూరని మిక్సీ పట్టుకొని రసాన్ని అయితే తీసుకొని ఇలా గోధుమ పిండిలోని మూడింటిని వేసి కలిపేసుకోండి. దాని తర్వాత చపాతీల్ని ఒక్కొక్క దాన్ని పెద్ద సైజులో చేసుకొని ఒకదానిపైన ఒకటి వేసేసుకొని దాని తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రోల్ చేసుకోవడమేనండి. ఇలా రోల్ చేసుకున్న రోల్ ని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని మళ్ళీ ఆ రోల్స్ ని చపాతీ మొదలగా అయితే పామేసుకోవడమే. ఇలా అన్నిటిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత వేడిగా మరుగుతున్న ఆయిల్ లో వేసుకుంటే ఇలా పొంగుతూ వస్తాయండి. చాలా సాఫ్టీగా ఉంటాయి, కలర్ఫుల్ గా ఉంటాయి. ఇవి ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి, అంత సాఫ్ట్ గా ఉంటాయి. మళ్ళీ మళ్ళీ అడిగి పెట్టించుకుంటారు. సో ఒక్కసారి ఇలా ట్రై చేయండి. పిల్లవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా గ్యారెంటీగా నచ్చుతాయి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.